తల్లిదండ్రులు పిల్లల సంబంధం ఈనాటిది కాదు. నాగరికతతో పాటు ఆ బంధం బలపడుతూ వివిధ పద్ధతుల్లో కొనసాగుతూ వస్తోంది. ఆధునిక కాలంలో ఆ బంధం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తోంది. ఈ ఆటుపోట్లకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఆర్థికపరమైన కారణాలు ఈ బంధాలను నిర్దేశిస్తూ ఉంటే మరికొన్ని సందర్భాల్లో కల్చర్ అనేది కీ రోల్ ప్లే చేస్తోంది. కుటుంబాల్లో ఘర్షణ, ఎవరికి వారే అంటున్న పిల్లల పోకడలు, వృద్ధాశ్రమాలకు చేరుతున్న పెద్దలు వెరసి సమాజానికి ఒక సవాల్ విసురుతున్నాయి. నాగరికత ఇన్ని మజిలీలు దాటాక కూడా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మనం ఒక ప్రజాస్వామిక సంబంధాన్ని నిర్వచించుకోలేకపోవటం నిజంగా విషాదమే. ఇవాళ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా ఈ సున్నితమైన బంధాలపై చర్చలో పాల్గొనడానికి ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ్ గారు, అలాగే భారతీయం సత్యవాణి గారు మనతో పాటు స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అశోక్ తేజ్ గారు. నమస్తే సత్యవాణి గారు. చెప్పండి, పేరెంట్స్ డే సందర్భంగా ఒక సున్నితమైన బంధం గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో సమాజంలో మనం చూస్తున్నాం ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. దీంతో ఒక ఏజ్ దాటాక 60-65 ఏళ్ళు దాటాక వృద్ధాశ్రమానికి ఎక్కువగా చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులు. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటారు? మీరు చెప్పండి అశోక్ తేజ్ గారు. ఇట్లాంటి వాటికి కారణాలు ఈ ఒక్కరోజుతో వచ్చినవి కావు, ఈ పూటలో వచ్చినవి కూడా కావు. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి నుండి చిన్న చిన్న కుటుంబాల పరిణామంలోకి వస్తున్న క్రమంలో మేము మా నానమ్మను మేము కోల్పోలేదు, మా అమ్మమ్మను మేము కోల్పోలేదు. మేము మా తాతయ్యతో చాలా ఎంజాయ్ చేశాం మేము. కానీ నా పిల్లలు మా అమ్మతో ఉండలేకపోయారు. వాళ్ళ పిల్లలకి మేము అసలు మాతో మాట్లాడడానికి తెలుగే సరిగా రాదు వాళ్ళకి. అంటే నా జీవితంలోనే ఈ 3 తరాల్లో ఇంత వైవిధ్యాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఈ పరిస్థితి, ఈ మానసిక స్థితి, ఈ యాంత్రికమైనటువంటి స్థితి రావడానికి అనేక సంవత్సరాలుగా మనం దూరం చేసుకుంటున్నటువంటి మానవ విలువలు, వీటన్నిటి వల్ల ఇవాళ మనం ఏదైతే చాలా సున్నితమైన అంశంగా, చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా కూడా భావిస్తూ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో ఏర్పాటు చేసి పెట్టేటువంటి పరిస్థితిలోకి వస్తున్నాం. నేను రాసిన కవిత కాదు సుమా, వేరే వాళ్ళు ఎవరో రాసిన కవిత ఒకటి చెప్పి అలా అక్కడికి వదిలేస్తాను. నా కళ్ళజోడంటే నాకు ఇష్టం, నా చేతికర్ర అంటే నాకు మరింత ఇష్టం. నా కళ్ళజోడంటే నాకు ఇష్టం, నా చేతికర్ర అంటే నాకు మరింత ఇష్టం. ఎందుకంటే నా బతుకంతా నేను వాటి మీద ఆధారపడ్డా అవి నన్ను అసహించుకోవు నా కన్న కొడుకుల్లా. ఈ కవిత ఎవరు చెప్పారో కానీ నాకు నా మిత్రుడు కోటేశ్వరరావు అని ఆయన నాకు ఎప్పుడో చెప్పంగా విన్నాను నేను. ఇది ఇవాల్టి పరిస్థితి అమ్మా. చేతికర్రను కళ్ళజోడును కూడా కన్న కొడుకుల కంటే గొప్పగా ఆధారపడి ప్రేమించేటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ వ్యవస్థని మనం చూసి బాధపడదామా, సిగ్గుపడదామా, లేకపోతే మనం చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప యుగంలోకి వచ్చామని, సైంటిఫిక్ యుగంలోకి వచ్చామని, చాలా శాస్త్రీయమైనటువంటి ప్రపంచంలో ఉన్నామని గర్వపడదామా, అర్థం కాని పరిస్థితి నెలకొంది. మానవ ఎదుగుదల అనేది కుటుంబాల విచ్ఛిన్నంతో ఉందేమో అనే ఒక భ్రమ అయితే కలుగుతుందంటారు. మానవ పరిణామ క్రమంలో వస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పెడదారుల్లో ఇదొకటి. సత్యవాణి గారు, ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా 5 దశలు ఉంటాయి. సో ఒక దశలో కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒక దశలో బాధ్యత ఉంటుంది, చివరి దశకు వచ్చేసరికి ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అంటే సార్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్స్ గ్యాప్ వలన, లేకపోతే ఇప్పుడున్న సమాజ వ్యవస్థ వల్ల ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఫస్ట్ మీరు అన్నట్టుగా అమ్మ, కమ్యూనికేషన్ గ్యాప్. ఇందాక మా అశోక్ చెప్పినట్టు 3 తరాలనే చూస్తున్నాం. మేము మా అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలతో, బంధువర్గంతో చాలా ఎంజాయ్ చేసాం. ఇంత డబ్బుకి ఇంత ప్రాధాన్యతనివ్వల, కేవలం అవసరాలే, కోరికలు లేవు. అప్పుడు దొరికిన దాంట్లో తృప్తిగా బ్రతికాం. అలాంటి తరాన్ని చూసాం. ఇప్పుడు తరం ఉరుకులు పరుగులు,
డబ్బు వెంట పరుగులు, ఇంద్రియాల వెంట ఉరుకులు మనం చూస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో ఏమిటంటే మనకి జీవన విధానంలో, జీవన శైలిలో కూడా చాలా గణనీయమైనటువంటి మార్పులు వచ్చేసాయి. మేము చదువుకునేటప్పుడు మొట్టమొదటి క్లాసే మాకు ప్రారంభంలోనే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ ప్రారంభమయ్యేది. తల్లిని ఎందుకంటే మన వేదం కూడా తల్లికే ప్రధానమైనటువంటి పీట వేసిన మాతృదేవోభవతోనే మొదలవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మన విద్యా విధానంలో మార్పులు వచ్చి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రెడ్, తిండి కోసమే వెంపర్లాడే బ్రతుకులా జీవించడం మొదలుపెట్టాం. ఆనాటి మన పూర్వీకులందరూ బ్రతకడం కోసం తిన్నారు, ఇవాళ కేవలం మనం తినడం కోసం బ్రతుకుతున్నాం అన్నమాట మనందరం ఒప్పుకోవాల్సిందే. అలాంటి గణనీయమైనటువంటి మార్పులు మన జీవన విధానంలో, మన శైలిలో కూడా ఒక రకమైన కృతకమైనటువంటి ఒక వాతావరణం వచ్చేసింది. ఒక కృత్రిమమైనటువంటి వాతావరణంలో బ్రతుకుతున్నాం. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం, లోపల కల్మషం లేకుండా మాట్లాడుకోలేకపోతున్నాం, నిండైనటువంటి ప్రేమను మనం ప్రదర్శించలేకపోతున్నాం. ఇవాళ ఇక్కడికి నేను రావడానికి కారణం అశోక్ వస్తున్నాడని వచ్చాను. అశోక్ గారు అమ్మగారు జానకమ్మ గారు నాకు బాగా తెలుసు. వారి తండ్రి పేరు మీద కూడా ఆయన ప్రతి సంవత్సరం అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు. సుద్దాల హనుమంత్ గారు అంటే చాలా గొప్ప మహానుభావుడు. మరి అటువంటి కుటుంబంతో మాకు కూడా అనుబంధం ఉంది. అందుకే అశోక్ వస్తున్నా అంటే నేను వచ్చాను. ఎందుకంటే అతను గుండె లోతుల్లో నుంచి మాతృత్వం మీద అనేక పాటలు, తండ్రి మీద కూడా పాటలు రాశాడు. అవి కూడా విందామనే వచ్చాను యాక్చువల్గా నేను. అయితే అమ్మ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఆ రకమైనటువంటి తేడా బాగా వచ్చింది. అందుకనే నిర్మాణ రంగానికి కూడా బాగా గిరాకీ పెరుగుతుంది. ఒక కుటుంబంలో 5 ఉంటే 5కి 5 ఇళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి వాళ్ళకే స్వేచ్ఛగా బ్రతకాలి. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు, స్వతంత్రం అంటే ఏమిటో తెలియదు. ఆ విద్యా విధానంలో కూడా బాగా మార్పులు తీసుకొచ్చేసారు. విద్యా ప్రమాణాలు పెంచడం అంటే సిలబస్ని పెంచడం అనుకుంటున్నారు. అది పిల్లవాడికి బరువు అవుతోంది, బోధించేవాడికి బరువు అవుతోంది. తల్లిదండ్రులు కాసేపు కూర్చొని వాళ్ళకి మంచి మాటలు చెప్పాలన్నా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ లాంటి సూక్తులు లేవు. కలిసి భోజనం కూడా చేయడం లేదు. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు భోంచేస్తే కదా, భోంచేస్తూ ఎవరికి తారుగా వచ్చేసి ఒక లాడ్జిలోకి వచ్చినట్టేసేసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల ముఖాలు పిల్లలు చూడలేదు, పిల్లల ముఖాలు తల్లిదండ్రులు చూడనటువంటి పరిస్థితుల్లో ఎటు వెళుతున్నాం, ఎందుకు వెళుతున్నాం, ఏది మనం కొత్తగా సాధించాం, అసలు మన శరీరం మీద మనకు నియంత్రణ లేదు, మన పుట్టుక మనకు తెలియదు, మన మరణం మనకు తెలియదు. ఇవన్నీ సత్యాలు మనకు తెలిసినప్పటికీ కూడా ఈ మాయలో పట్టుకుపోతున్నాం. కాబట్టి తల్లి తండ్రులను గౌరవించడం అనేటటువంటిది అసలు మొట్టమొదటి అక్కడి నుంచి వచ్చిన మన భారతదేశంలోని తల్లిదండ్రులను పూజించడం, వృద్ధులను వయసు వచ్చిన వాళ్ళకి గౌరవం. పాశ్చాత్య దేశాల వయసు పెరుగుతున్న కొద్దిగా భయం ఏర్పడుతుంది. భారతదేశంలో వయసు పెరుగుతున్న కొద్దిగా గౌరవం ఉండేది. అయ్యో పెద్దవాళ్ళు లేరే, నేను ఇంత మంచి కార్యం చేసుకుంటున్నానని పెద్దలు లేకుండా చేసుకోవాలంటే బాధపడేటటువంటి నేపథ్యం మనది. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితి లేదు అనటానికి అన్ని రకాలుగాను మనం కనుక మన అశోక్ అన్నట్టు దీనికి అనేక కారణాలు, ఈ ఒక్క విషయంలో తెలియదు కాదమ్మా. దీనికి అనేక రకాలైన సామాజిక పరిస్థితులు మనకి ఏర్పడి ఇంతటి గందరగోళ పరిస్థితులు పడిపోవడానికి కూడా కారణాలు. తల్లిదండ్రుల పాత్ర ఒక రకంగా సరిగ్గా లేదు ఇప్పుడు నేపథ్యంలో. అట్లా పిల్లలను కూడా ఒక ఏటీఎం లాగా వాళ్ళు ఏదో చదవాలి, సంపాదించుకోవాలి, వెళ్ళాలనే నేపథ్యంలోనే ఉన్నారు. కానీ నా కుమారుడు మంచి పౌరుడుగా ఉండాలి, ఉత్తమ విద్యార్థిగా ఉండాలి, గుణవంతుడు కావాలి, వాడు ఇట్లా అవ్వాలనేటువంటి ఆలోచన కంటే మావాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. వివాహం చేసుకునేటప్పుడు నేను డాక్టర్ని చేసుకుంటాను, ఇంజనీర్ని చేసుకుంటాను అంటున్నారు తప్ప నేను పలానా చేసుకునేటటువంటి వాడు మంచి రక్షకుడై ఉండాలి, నన్ను బాగా ప్రేమించేవాడు, అభిమానించేవాడు ఉండాలి. ఈ కోరికలలోనే మనకి ఎప్పుడైతే తేడాలు వచ్చేసాయో, జీవన విధానంలో తేడా వచ్చిందో, కాబట్టి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుంటున్నాం. కాబట్టి బాధలు తప్పవమ్మా, అందుకే జరుగుతున్నాయి. చెప్పేటప్పుడు ఏంటంటే సామాజిక కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్య ఎక్కువ కారణంగా చెప్తున్నారు చాలా మంది. నిజంగా ఆర్థిక సమస్యలు కూడా లేవు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి కదా. నిజంగా ఆర్థికంగా మనం ఎవరం కూడా బ్రహ్మాండంగా ఉన్నాం. ఆర్థిక సంబంధాలు కూడా కారణాలు కాదు. అసలు ఇద్దరు ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల కంటే ఎక్కువ పిల్లలు పాడైపోతుంటే సంపాదన ఎవరి కోసం? పాత్రపోషణ లేని చదువులు ఎందుకు, ఈ బాధ్యతలు ఎందుకమ్మా? కాబట్టి కేవలం డబ్బు వెంటపడి ఏదో ఇంకా దాన్ని ఎలా నిర్వచించాలో నాకు తెలియదు. మా అశోక్ అయితే పాటలు బాగా చెప్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు మేడం అన్నట్టుగానే గ్రామీణ వ్యవస్థకు వస్తే ఒక వ్యవస్థ ఉంటుంది, ఈ పట్టణ ప్రాంతంకి వస్తే ఒక వ్యవస్థ ఉంటుంది. సో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బతికిన వాళ్ళు అడ్జస్ట్ కాలేక కొంతమంది సొంతూళ్ళకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది ఇలా ఏకాకులుగా ఉండిపోతున్నారు. ఎవరికెవరు అంటే వారి మధ్య ప్రేమ అనుబంధాలు ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిస్థితులు బట్టి కూడా విడిపోవాల్సిన పరిస్థితి. సింపుల్. అందుకే నేను చెప్తాను కదా, కాలానుగుణమైనటువంటి మార్పుల్లో వచ్చింది ఇది కూడా. ఎవరు కావాలని చేస్తున్నారని కాదు కదా, తల్లి మీద ఏదో కుట్ర పెట్టుకుని ఒక కుయుక్తితో ఒక ప్రణాళికతో చేస్తున్న వ్యవస్థ కాదు ఇది. తల్లి మీద మొత్తం మీద ఒక బీ ప్లాన్డ్
కాదు, అట్లా కాదు కదా. ఆ ఒత్తిడి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నెట్టబడుతున్నారు దానిలోకి, పిల్లవాడు గారాబంగా, తండ్రి రాగానే గారాబంగా పోయి హత్తుక్కుందామనే సమయంలో సెల్లు మోగితే పిల్లని హత్తుక్కుంటాడా, పిల్లను దూరం జరిపి సెల్లుని హత్తుక్కుంటాడా చెప్పండి నాకు. సెల్లుని హత్తుకుంటాడు. ఇది ఎంత దరిద్రం ఇది. అంతే. తర్వాత పిల్లవాడితో చాలా బాగా మాట్లాడుతున్నాడు, పోనీ సెల్లు మోగలేదు, పిల్లవాడితో ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. నాన్న నేను స్కూల్లో ఇది జరిగిందన్న, స్కూల్ నన్ను ఇలా మెచ్చుకున్నాను నాన్న, బాగా అద్భుతంగా ఉంది మా టీచర్ ఇలా ఉంది నాన్న అన్నప్పుడు సడన్గా సెల్ మోగింది. ఇది కట్ చేస్తాడా, లేకపోతే సెల్ను కాస్త ఆపుతాడా? అరే ఆగ్ర నువ్వు తర్వాత మాట్లాడదు అని సెల్కి ఇంపార్టెంట్ ఇస్తాడు. అప్పుడు పిల్లోడు ఏమనుకోవాలా, నేను ముఖ్యమా, మా నాన్నకి సెల్ ముఖ్యమా? ఇది ఎవరు ఈ పరిస్థితుల్లోకి ఎవరు నెట్టేశారు? నేను ఎవరిని అనటంలా, దోషాన్ని ఎవరిని చేయటంలా. నేను ఆ యజమాని తప్పు, ఆ సెల్లు తప్పు, సెల్లు అనేది కనుక్కోవడమే తప్పు అని అంటే నేను చాలా ఏమనుకుంటారంటే నన్ను ఒక చాదస్తమో లేకపోతే చాలా పాతకాలం మనిషిలా ఉన్నాడు అశోక్ అని అనుకుంటాను. అట్లా కాదు కదా, ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాం. కానీ ఇక్కడ కూడా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాలి. పిల్లవాళ్లతో బిడ్డలతో ఆ సంబంధం ఇవ్వాలి. అసలు పిల్లవాడితో గంట సేపు మాట్లాడి ఎన్నాళ్ళయిందో అని మీరు ఒక వ్యక్తిని ప్రశ్నించండి. మీరు ఆ వ్యక్తి రాజకీయ నాయుడు కావచ్చు, సినిమా వాడు కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, ఎనీ పర్సన్, వాడు చాలా రోజులు ఒకసారి వాడు గుర్తు చేసుకుంటాడు. అదేంటే ఆ రోజు మాట్లాడుతున్నాను వెంటనే సమాధానం చెప్పడు. నీ బిడ్డతో మాట్లాడి ఎన్ని రోజులు అయింది అంటే చాలాసేపు ఆలోచించి అవును ఎన్ని రోజులు అయిందంటే ఆ పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి. అందుకే ఇట్ ఈస్ మనం ఆనందపడే విషయం కాదు ఇది. మనలాంటి ముఖ్యంగా అక్క సత్యవానక్క లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకొక ఈ కాలపు తండ్రిని కూడా మీరు తీసుకొచ్చినట్టయితే ఈ సమావేశం ఇంకా సమగ్రంగా ఉండేది. వాళ్ళ బాధలు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు తీసుకుందాం, కాలేజ్ కూడా తీసుకుందాం. ఎందుకంటే ఆన్సర్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అడ్జస్ట్మెంట్ కాలేక కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. సో కాలేజ్ కూడా తీసుకుందాం. రెండు వైపుల తప్పులు, పరిస్థితులకు మనిషి లొంగిపోవాల్సి వస్తుంది. పేరెంట్స్ డే సందర్భంగా ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. సుద్దాల అశోక్ తేజ్ గారు, మనిషికి అవసరం తీర్చాలి, అట్ ద సేమ్ టైం తాను కూడా ఒక అవసరాన్ని పొందగలగాలి. సో ఒకరికొకరు సాయం చేసుకోకపోవటం వల్ల, అడ్జస్ట్మెంట్స్ లేకపోవటం వల్ల కుటుంబాల మధ్య ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందంటారు. పేరెంట్స్ పట్ల కేర్ తీసుకోలేని ఒక పరిస్థితి వస్తుందంటారు. అంటే ఈ సంస్కారాన్ని కాపాడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంటుంది. తల్లి గురించి, తల్లి లేనప్పుడు పిల్లలతో మాట్లాడే తండ్రి వాళ్ళ అమ్మ గురించి అంటే తన భార్య గురించి ఎంత గొప్పగా పిల్లలతో మాట్లాడడం అనేది జరుగుతుందో, పిల్లలకు తల్లి పట్ల అంత గొప్ప గౌరవభావం, ఆరాధనాభావం ఏర్పడుతుంది. పిల్లలతో మీ అమ్మ ఒక యూస్లెస్ ఫెలోరా, మీ అమ్మకి ఏం తెలుసని, ఆయన చదువుకుందామన్నా అని మాట్లాడితే థర్డ్ క్లాస్ చేసే పిల్లవాడు కూడా వాళ్ళ అమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా నాన్నని చెప్పాడు అమ్మకి ఏం తెలీదు, ఏంట్రా నువ్వు ఇక్కడ రాసుకోవాలి కదా బిడ్డ, నువ్వు చేస్తున్నావు అంటే ఎవరికమ్మా నీకేం తెలుసు అంటాడు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది తండ్రి, అసలు తండ్రి ఇచ్చే గొప్ప సంస్కారం, గొప్ప ఆనువంశిక సంస్కారం ఏంటంటే తల్లి పట్ల గౌరవంగా, ప్రేమగా, ఆరాధనగా మాట్లాడేటువంటి అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి. అట్లాగే తల్లులు కూడా, మీ నానేంటి పొద్దున వెళ్తే రాత్రి వస్తాడు, ఆయన ఎప్పుడైనా చూశాడా, పెట్టాడు ఆయన, అంతా నేను చేస్తున్నాను, ఇలా ఒకరి పట్ల ఒకరు అగౌరవంగా మాట్లాడుకునేటువంటి సంస్కారం ఒకటి చాలా కొత్తగా వచ్చింది. మా అమ్మ ఎప్పుడు మా నాన్న గురించి మాట్లాడినా మీ నాయన దేవుడసంటి మనిషి బిడ్డ, దేవుడసంటి మనిషి బిడ్డ, ఆయన ఎప్పుడు కుటుంబాలతో పట్టించుకోకుండా ఈ దేశం కోసం తిరిగింది, కానీ దేవుని అసంటి మనిషి బిడ్డ అంటే మాకు మా నాన్న మీద ఎప్పుడైనా ఏ క్షణానైనా మేము పేదరికం అనుభవిస్తున్న, ఉపవాసం ఉన్న, బట్టలు సరిగా లేకపోయినా మా నాన్న మీద మాకు వేరే అగౌరవపు ఆలోచన వస్తుందా? మా అమ్మ గురించి మా నాన్న, మీ అమ్మ నాకు అసలు ఈ ఊళ్ళో ఎక్కడి నుంచి బియ్యం తెస్తుందో, ఎక్కడ సరుకులు తెస్తుందో ఇవి నాకేం తెలియవురా, నేనేదో 4 ఊళ్ళల్లో వైద్యం చేసుకుని వచ్చి తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టేవాళ్ళం తప్ప అంతా మీ అమ్మే చూసుకుంది నాన్న
అని మా అమ్మ గురించి మా నాన్న చెబితే మా అమ్మ పట్ల మాకు ఎట్లా ఉంటుంది? ఇది లేకుండమ్మా. మీరు సినిమాలు చూడండి, ఏదైనా అంటే చూడండి, చెప్పే మాట తీరు లేదంటారా? చెప్పే వ్యవస్థ ఇప్పుడు లేదంటారా? చెప్పే యొక్క సంస్కారమే లేదంటాను నేను. చెప్పే సంస్కారము, చెప్పే మాట తీరు, చెప్పాల్సిన అవసరం ఉందని భావించకపోవడం, లేకపోవడం వల్ల కదా పిల్లలు ఇలా అవుతున్నారు. ఇప్పుడు పిల్లల గురించి పిల్లలు మనలాగానే చేస్తారమ్మా. మనం ఏం చేస్తే అదే చేస్తారు. అసలు మాట వచ్చేదే పిల్లలకు ఇమిటేషన్ వల్ల వస్తుంది మాట. వాడికి స్వంతంగా మాట రాదు. అందుకని చెవులు లేని పిల్లలు కనుక పుడితే వాడు మూగవాడైపోతాడు. ఎందుకంటే విని నేర్చుకుంటాడు. వాడు చూసి కని విని అని నేర్చుకోవాలి. ఈ కని విని అని నేర్పేటువంటి సంప్రదాయం కన్న తల్లిదండ్రుల్లో నేను తక్కువ అవుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతే మా నాన్న గురించిన జ్ఞాపకాలు వస్తే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడో చెట్టుండేది, ఇక్కడో చేనుండేది, ఇక్కడో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది, ఇక్కడో చెట్టుండేది, ఇక్కడో చేనుండేది, ఇక్కడో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో గలిసిందా, జీవనది ఉన్నట్టుండి ఆవిరిగా అయిపోయిందా. చుక్క ఓ చుక్క చుక్క జారే కన్నీటి చుక్క ఎటు వెళుతున్నావే, చుక్కల్లో చుక్కవుదామని వెళ్ళిపోతున్నావే. సంతోషాలను మాకిచ్చి, మా నాన్న గురించి చెప్తున్నానమ్మా, సంతోషాలను మాకిచ్చి, మీ నాన్న గురించి కూడా చెప్తున్నాను, వింటున్న శ్రోతలు ఎవరైనా ఉంటే మీ నాన్న గురించి కూడా చెప్తున్నాను. సంతోషాలను మాకిచ్చి సంతాపాలను నువ్వు మోసి, అడిగినవన్నీ ఇచ్చేసి నువ్వు అడగడమే మానేసి, ఒంటరి స్తంభం మేడల్లే, ఒంటి స్తంభం మేడల్లే, ఒంటరి సైన్యంలా నువ్వే జీవితమంతా నడిచి నడిచి అలుపొచ్చిందా ఓ నాన్న, ఏం సాధించని నన్ను చూసి అలకొచ్చిందా నా పైన. నాన్న ఓ నాన్న నాన్న మళ్ళొకసారి పుడతావా, నీ చిటికెన వేలును పట్టుకొని నడిచే అదృష్టం నాకిస్తావా. ఈ ఫీల్, ఈ అనుభూతి పిల్లలకు అందించాలి. సత్యవానక్క లాంటి వాళ్ళు, అనేక మంది మాలాంటి వాళ్ళు, మేము కాలేజీకి వెళితే మేము చెప్పేది వాళ్ళ లెక్చరర్ల కంటే గొప్ప ఏం చెప్పం మేము. మాకు ఐన్స్టీన్ ఈ స్క్వేర్ ఎంసీ స్క్వేర్ అదా మాకేం తెలీదు. కానీ నాన్న ప్లస్ అమ్మ స్క్వేర్ ఈజ్ఈక్వల్ పిల్లలు, వాళ్ళ ఈక్వల్ అనేది సంస్కారం అనేది తెలుసు. కాబట్టి వీఆర్ గోయింగ్, మేము అక్కడ వెళ్తున్నాం, పిల్లలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇట్లా చెప్పేటువంటి నాన్నమ్మేది ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మమ్మేది. అమ్మమ్మ ఊళ్ళో ఉంటుంది, మనవాడు అమెరికాలో ఉంటాడు, వృద్ధాశ్రమాల్లో ఉంటారు లేదా వృద్ధాశ్రమాల్లో ఉంటాడు. మీరు చెప్తున్నప్పుడు కూడా హృదయం ద్రవించేంత ఉంది. సో ఆ భాషలో భాష కూడా తెలియదు చాలా మందికి. సో ఆ పరిస్థితి, చెప్పే పరిస్థితి లేదు, కమ్యూనికేషన్ అక్కడ మొదలే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. సో ఈ పదాల బరువు ఎంత తెలుసుకునే అవసరం కూడా ఉంది. సో అది తెలియాలంటే తెలుగు భాష ఫస్ట్ తెలియాలి. తప్పకుండానమ్మా. ఇప్పుడు
ఆ రోజుల్లో గురువు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు అనే పదాలు భాష కూడా తల్లే కదమ్మా. ఒక పవిత్రత, ఒక అనుభూతి ఉండేది నాన్న. భాష కూడా తల్లే కదమ్మా. తల్లే కదా తల్లే కదమ్మా. ఇవాళ ఆ అనుభూతి పోయిందిగా మనకి. ఆ పదాలలో కూడా ఒక పవిత్రతను నింపి దాన్ని ఆరాధించేటట్టుగా చేసినటువంటి భాష మన భాష. దాన్ని కూడా దూరం చేసుకోవటం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. అమ్మా అని పిలిచినప్పుడు, మమ్మీ అని పిలిచినప్పుడు ఉన్న తేడా మనకు తెలుసు. గురువుగారు నమస్కారం చేసినప్పుడు, ఫ్యాకల్టీస్ అంటున్నప్పుడు, హాయ్ మ్యామ్ అంటున్నప్పుడు తేడా లేదు. కాబట్టి ఆ పిలుపులోనే అవతల వ్యక్తి స్పందిస్తాడనేది మనకు తెలుసుగా. పిలుపుని బట్టే కదా, ఆ పిలుపుని బట్టి కూడా అవతల వ్యక్తి యొక్క స్పందన ఉంటుందనేటటువంటి సంగతి కూడా మనకు తెలియాలి. కాబట్టి అది కూడా మీరు అన్నట్టు ఆ భాషా లోపం కూడా ఉంది, భావనా లోపం ఉంది. ఇప్పుడు ఎంత చక్కని భావన అది, ఆ భావనలో నుంచి ఎంత అద్భుతమే, మీకు కూడా కళ్ళనీళ్ళు తెప్పించింది కదా అది. కాబట్టి ఇటువంటి అనుభూతులకి, జీవితంలో కొన్ని రసానుభూతులకి దూరం అయిపోతున్నటువంటివి ఇవి. కాబట్టి అన్నంలో డబ్బులు పెట్టుకుని తినలేం కదమ్మా. కాబట్టి ఆకలిని ఇది తీర్చదు కదా. కాబట్టి కొంచెం మన ఆలోచన సరళిలో కొంచెం మార్పు. ఇందాక చాలా చక్కని మాట చెప్పాడు. మా తల్లిదండ్రులు కూడా గుర్తుకొచ్చారు నా అశోక్ చెప్తున్నప్పుడు. అమ్మగారు కానీ నాన్నగారు కానీ వారి ఇరువురి మీద ఎప్పుడు కూడా మా ముందు కోపం ప్రదర్శించడం కానీ, ఒకరి మీద ఒకరొకటి చెప్పుకోవటం కానీ జరిగేది కాదు బిడ్డల దగ్గర. కానీ వాళ్ళు తనన్నట్టు ఆధునిక కాలంలో మీ అమ్మకేం తెలుసురా, మీ నాన్నకేం తెలుసురా, నేనే కష్టపడ, ఇవన్నీ బాగా వస్తుంది. ఇంకా పిల్లలకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది బిడ్డల మీద? కాబట్టి ఇప్పుడు ఆధునిక కాలంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్రను సరిగ్గా నిర్వహించట్లేదు. నువ్వు ఇందాక చెప్పావు చూడనా, సంస్కారం, దృశ్య సంస్కారం, శ్రవణ సంస్కారం, మనకు 2 పద్ధతులు ఉండేవి. మంచి మంచి ఫోటోలు పెట్టడం ద్వారా పిల్లలు నడుస్తూ వీళ్ళెవరూ అని అడగడం, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఒక కథను చెప్పడం, అలాగే మంచి మాటలు వినిపించడం ద్వారా, ఆ మాటలు దేశభక్తి గేయాలు, దైవాన్ని గురించి వినడం ద్వారా కూడా వాళ్ళకు సంస్కారవంతులు అయి ఉండేవారు. అది కూడా లోపించిందిగా ఇప్పుడు. సో వీటన్నిటి ఇప్పుడు తను అన్నట్టుగా ఎవరిని దోషులుగా నిలబెట్టలేం. ఆ విధమైనటువంటి సామాజిక ఒత్తిడులలో, పరిస్థితులలో ప్రతి మనిషి నెట్టివేయబడుతున్నాడు. ఎవరో ఈ మధ్యన వాట్సాప్లో పెట్టారు మెసేజ్, చెడ్డవాడు మంచివాడు అని ఉండడు, చెడ్డ పరిస్థితులు మంచి పరిస్థితులు అనేవి ఉంటాయి అనేది. అది వాస్తవమే కదా. సో చాలా మంది కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అంకయ్య గారు. హలో. నమస్తే మేడం. హలో. హలో అంకయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. సత్యవాణి గారు ఉన్నారు, సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అశోక్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా మాట్లాడండి. ఏబిఎన్ వారికి ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. హలో. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. హలో చెప్పండి, ఎందుకు చెప్పండి. అదే మేడం, ముందు మీ ఏబిఎన్ వారికి ముందు ఫస్ట్ ధన్యవాదాలు మేడం, ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసినందుకు. హలో. ఓకే అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు నిజంగా మేడం అమ్మనే ఇది చాలా మంది తెలుసుకోవాలి మేడం. ముందు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఫస్ట్. అవునవును. అలాంటి భగవంతుడికే లేని తల్లికి ఇచ్చారంటే తల్లి వల్ల మన ఈ భూమి మీదకి వచ్చామండి. ఈ భూమి మీదకి వచ్చాం అని ఆ రుణం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. ఈ రోజు ఎంతో మంది ఎదురు పడి ఎన్నో బాధలు పడుతున్నారు మేడం. హలో. హలో. వింటున్నాం. మీరు చెప్పండి. వింటున్నాం సార్. ఈ రోజు వాస్తవానికి ఈ రోజు నా పరిస్థితే బాగలేదు మేడం. నా పరిస్థితే బాగలేదు. ఆరోగ్యాన్ని పడి మంచాన్ని పడి ఉన్నా. కనీసం నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, తండ్రి లేడు. నా బాధలు నేను పడుతూ ఉన్నాను. అలా అయిన వాళ్ళందరూ కూడా వదిలేసి చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి మేడం. కానీ భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకంతో తల్లి ఉంటే తల్లి కూడా ఏం చేయలేని పొజిషన్. ఆ తల్లి రూపంలో ఇంకొక అమ్మాయి నాకు, నా భార్య ఈ రోజు ఇంకో తల్లి నిజంగా చెప్పుకోవాలి తన గురించి. అది ఎలా చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు మేడం. అలాంటి బంధాలు డబ్బున్న వారికైనా కానీ మనిషిని అనేది గ్రహించలేకపోతున్నారు. కనీసం అసలు ఏంటి మేడం ఈ ప్రపంచం ఏంటి? డబ్బేనా? ఇంకేమీ లేదా? మనసు మానవత్వాలు అనేది లేదా? ఓకే సార్ చెప్తాం.
చూడండి, తను చాలా ఆవేదనతో బాధ కూడా అంటే చెప్తున్నారు. ఒంటరిగా ఉన్నాను. తనే బాధపడుతున్నాడు, అంటే తానే ఒక ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు. ఇప్పుడు మొన్న మీకు చెప్పాను ఒకసారి, నేను ఒక ఊళ్ళో ఒక పెద్ద నగరంలో ఒక పాట వినిపిస్తున్నాను. వినిపిస్తుంటే ఒక ఆవిడ లేచి, నేనేం పాట వినిపిస్తున్నానంటే లోఫర్ సినిమాలో నేను ఒక పాట రాశానమ్మా. సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపులో పేగును అడుగు, మన ఇద్దరి మధ్యన ముడి ఏంటో, మన ఇద్దరి మధ్యన ముడి ఏంటో అది గొంతెత్తి చెబుతాది వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా అంటుంటే ఒక అమ్మ లేచి, బుర్గమయ్య అశోక్ ఏం మాడుతున్నావు, ఏంటది మళ్ళీ చెప్పు అంది. అంటే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలు. తప్పు అట్లా కాదు రాయాల్సింది, నువ్వు ఇట్ట రాయాలా, నీతోటి నాకేంటమ్మా దునియా ఉంటే చాలమ్మా అని రాయి అంటది. ఆవిడంత బాధ ఫేస్ అట్లా కాదు, ఇంకా తర్వాత చెప్తా. ఎందుకమ్మా అట్లా అంటావు, అది కాదు కదా నేను రాసింది ఇట్లా అంటే, ఎందుకంటే అయ్యా నాకు 4 కొడుకులు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు చెన్నైలో ఉన్నాడు, ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు. 4కి 4 సొంత ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లోపల 6, 7, 8 గదులు ఉన్నాయి. కానీ నాకు వాళ్ళ నాన్నకి ఆ 4 ఇళ్లల్లో ఒక్క మంచం వేసుకునేంత జాగ మాకు లేదయ్యా. మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ ఇదే ఊళ్ళో ఒక ఒంటరి ఆశ్రమంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారు. వాళ్ళకు దునియా కావాలా, అమ్మ నాయన కావాలా, ఎందుకయ్యా మీరు ఇట్లా అబద్ధాలు రాస్తారు అని బలబల ఏడ్చేసింది. ఏమందాం దీనికి, కొడుకులకేం లేకనా? కాదయ్యా, నిజమే. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా మా మాస్టర్ బెడ్రూమ్ అండి, మా చిల్డ్రన్ స్టడీ రూమ్ అండి, మా అమ్మ రూమ్ అనరే, మా తల్లిదండ్రులకు కూడా ఒక రూమ్ అని ఎక్కడైనా ఉందా? అసలు లేనే లేదు. గెస్ట్ రూమ్ అంటారు, గెస్ట్ రూమ్ అంటారు. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడన్నా వస్తే ఈ రూమ్ మా అమ్మది మా నాన్నది అని అనరే. ఇది ఎక్కడ ఈ చర్చ సందర్భంగా అలా అలా ఒకటి కాదు, ఇల్లంతా మా అమ్మ నాన్నది అని అసలు మా అమ్మ నాన్న ఇంట్లో మేము ఉంటున్నాం. అసలు నా దగ్గర మా అమ్మ ఉందంట వింటరా యూస్లెస్ ఫెలో, మా అమ్మ దగ్గర నేనున్నాను. నువ్వే కట్టించవచ్చు కాక, కానీ నీ శరీరాన్ని కట్టించింది మీ అమ్మ, నీ ఆత్మను అందులో జొంపించేసింది వాడు మీ నాన్న. మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గర నేను ఉంటున్నాను. మా ఇంట్లో మా అమ్మ నుంచుకున్నాను, మా నాన్న నుంచుకున్నాను, ఏదో పాలేరు నుంచుకున్నాను, జీతగాని పెట్టుకున్నాను అన్నట్టుగా అంటావేంటి? అంటే ఈరోజు నేను ఇలా అనే ఒక స్థితికి కారణం తల్లిదండ్రులను గుర్తుంచుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవసరం రాదేమో కదండి. అంతే కదా.